హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే ఇంకేదైనా టెంపుల్ పోయినా. సో మన హైదరాబాద్ నుంచి వెళ్ళి టెంపుల్ దాకా ఎట్లా ట్రావెల్ చేసిన, అక్కడ ఫుడ్ ఎట్లుంటుంది, అక్కడ వాతావరణం ఎట్లుంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి, చూసేయండి. మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి కేదార్నాథ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి న్యూఢిల్లీ పోవాలి. దానికి సికింద్రాబాద్ నుంచి వెళ్ళి కాచిగూడ నుంచి వెళ్ళి మనకు ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఎర్లీ మార్నింగ్ 8 గంటల ట్రైన్ ఎక్కేసిన సంపక్రాంతి. 24 hours జర్నీ. మళ్ళీ నెక్స్ట్ డే 8-8:30కి ఇట్లా దింపేస్తుంది. సో మనకి ఇందులో నేను 2 AC బుక్ చేసుకున్నా. 2 ACలో ఏంటంటే 2 బెడ్షీట్లు అండ్ ఒక పిల్లో ఇస్తారు. బాగుంటుంది. అంటే ట్రైన్లో డిఫరెంట్ ఉంటాయి. లైక్ జనరల్ ఉంటుంది, థర్డ్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ, అట్లా డిఫరెంట్ ఉంటాయి. బట్ జనరల్ మనం అంత లాంగ్ ట్రావెల్ చేయలేం. ఎందుకంటే ఢిల్లీకి మనం పోవడానికి 24 hours పడుతుంది. 24 hours మనకు కంటిన్యూస్గా జనరల్ ఉండాలంటే మనతో కాదు. గలీజ్ ఉంటుంది. సో బెటర్ థర్డ్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ బెటర్. అందుకే నేను థర్డ్ క్లాస్ బుక్ చేసిన. బట్ లక్కీలీ నాకు సెకండ్ క్లాస్ ఏసీ సీట్ వచ్చింది. జనరల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 700 అట్లా పడుతుంది. నెక్స్ట్ థర్డ్ క్లాస్ అయితే 1700 అట్లా ఉంటుంది. సెకండ్ క్లాస్ ఏసీ అయితే 2700 అట్లా పడుతుంది. సో మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. నిజంగా ట్రైన్ జర్నీ సూపర్ ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటాయి సముద్రాలు, చెరువులు, కాలువలు, మంచి ఫారెస్ట్, ఇట్లా కొత్త వస్తూనే ఉంటాయి. బట్ ద వరస్ట్ థింగ్ ఏంటి తెలుసా? ఫుడ్ అస్సలు బాగోదు. నేను ట్రైన్లోనే ఎగ్ బిర్యానీ తీసుకున్నా. 110 రూపీస్ తీసుకున్నాను. అందులో ఎగ్స్ తప్ప ఏం బాగాలే. ఎగ్స్ ఒకటే బెటర్, ఓకే. బట్ ఫుడ్ మాత్రం ఆ కర్రీ అంటే గలీజ్ ఉంది. రైస్ కూడా అస్సలు బాగా మనతో కాదు. సో బెటర్ చపాతీ అన్న, పూరి అన్న ఏదో ఇంటి దగ్గర నుంచి తీసుకొని పోయిందే బెటర్ అనిపిస్తుంది నాకైతే. మర్చిపోతున్నా, ఈవినింగ్ సన్సెట్ బాగుంది కదా. సో అలా డే మొత్తం ట్రావెల్ చేసినాక ద నెక్స్ట్ డే 8:30కి న్యూఢిల్లీలో దిగిన. ఇక్కడి నుంచి మనం హరిద్వార్ రావాలి. సో స్టేషన్ నుంచి వెళ్ళి డైరెక్ట్ హరిద్వార్ ట్రైన్స్ ఉన్నాయి, బట్ ఆఫ్టర్నూన్ ఉన్నాయి. కానీ అప్పటిదాకా ఏం చేయాలని బస్ బుక్ చేసుకున్నా. బస్సు ఇక్కడి నుంచి లేవు. ISBT కాశ్మీర్ గేట్ నుంచి ఉన్నాయి. అక్కడ దాకా ఆటోలో వెళ్ళిన. ఇదే మనం బుక్ చేసిన ఫ్లెక్స్ AC బస్. ఇందులో మనం ట్రావెల్ చేయాలి. ఇక్కడి నుంచి వెళ్ళి 210 kilometers ఉంటుంది. 5 hours జర్నీ. ఇప్పుడు మనం 11కి స్టార్ట్ అయినాం. 4కి అట్లా రీచ్ అయిపోతాం హరిద్వార్కి. మధ్య మనకు బ్రేక్ అని ఒక పంజాబీ దాబా కాడ ఆపిండు. దాబా మాత్రం సూపర్ ఉంది. అందులో ఫుడ్ కాస్ట్ కూడా సూపర్ ఉంది. అమేజ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఈవినింగ్ 4కి నేను హరిద్వార్ ఎక్కున్నా. ఇక్కడి నుంచి సోమ్ డ్రైవ్ పోవాలి. సో ఈవినింగ్ బస్సెస్ లేవు. ఎర్లీ మార్నింగ్ 4 to 10 దాకానే ఉంటాయంట. అందుకే ఏం చేసిన అంటే ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నా హరిద్వార్లో. బయట నార్మల్గా ప్రైవేట్ రూమ్స్కి కాస్ట్ 500-1500 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. బట్ నేను ఒక ఆశ్రమంలో తీసుకున్నా. ఆశ్రమంలో అయితే జస్ట్ 150 రూపీస్కే మనకు రూమ్ ఇచ్చేసారు. హరిద్వార్లో ఈవినింగ్ 6కి మన గంగా నది దగ్గర గంగా హారతి ఇస్తారు. సో చూద్దామని అక్కడికి వెళ్ళిన. అలా ఈవినింగ్ గంగా హారతి తీసుకున్న తర్వాతకి రూమ్కి వచ్చి పడుకున్నా. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అవ్వాలి. మనకి సోన్ప్రాయ్కి 4కే బస్సెస్ ఉంటాయి హరిద్వార్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి. నేను 4కి వెళ్ళిన. బస్ ఎక్కువ కూర్చుంటే వాడు 6కి స్టార్ట్ చేసిండు. అంత బస్ ఫుల్ అయినాక హరిద్వార్ దాటనే మనకు ఒక ఫస్ట్ చెకింగ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ బస్సెస్ అంతా మొత్తం చెక్ చేస్తారు. బస్ చెకింగ్ అయిపోయినాక మనం మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అలా 4 hours ట్రావెల్ చేసినాక బ్రేక్ అని మళ్ళీ ఒక హోటల్ దగ్గర ఆపిండు. టీ తాగుదాం అనుకుని పోయినా. టీ మాత్రం గలీజ్ ఉంది. కాకపోతే పక్కన వ్యూ కోసం టీ తాగిన. వ్యూ మాత్రం సూపర్. ఆ వ్యూస్ కూడా టీ తాగితే సూపర్ అనిపించింది. హరిద్వార్ టు సోన్ప్రాయ్ కంప్లీట్ హిల్స్ ఉంటాయి. మనం మార్నింగ్ నుంచి లేని కంప్లీట్ హిల్స్లో ట్రావెల్ చేస్తాం. అట్లా కొండలు ఎక్కుతాం చుట్టూ గంగా నది చుట్టూ తిరుగుతూనే ఉంటాం. 230 kilometers కంటిన్యూగా అలా ప్రవహిస్తున్న గంగా నది చుట్టూ పచ్చని వాతావరణం, మళ్ళీ మంచి ఫ్రెష్ ఎయిర్, ఇదంతా సూపర్ అనిపిస్తుంటది. అలా ట్రావెల్ చేస్తున్నా. ఎంత ట్రావెల్ చేసినా అసలు బోర్ అంటే అస్సలు బోర్ రాదు. కానీ భయం అవుతుంది. ఎందుకంటే మనం ట్రావెల్ చేసిన మొత్తం హిల్స్ కింద చూస్తే ఇంత పెద్ద లోయ ఉంటుంది. అరే బస్సులలో పడేస్తున్నాను అనిపించే ఫీలింగ్ మాత్రం ఘోరంగా అనిపిస్తుంది అసలు. 3:30కి సోన్ప్రాయ్ చేరుకున్నా. ఇక్కడ నుంచి వెళ్ళి గౌరీకుండ వెళ్ళాలి. సో గౌరీకుండ దాకా మన ట్యాక్సీస్ ఉంటాయి. 50 రూపీస్ తీసుకుంటారు. 4 kilometers ఉంటుంది. ఆ తర్వాత మనం గౌరీకుండ నుంచి వెళ్ళి కేదార్నాథ్ వరకు ట్రెక్కింగ్ చేయాలి. 22 kilometers ఉంటుంది.
ఒకవేళ మనం ట్రెక్కింగ్ చేయలేము అనుకుంటే ఇక్కడ గుర్రాలు ఉంటాయి, పల్లకిలు ఉంటాయి, నెక్స్ట్ బాస్కెట్లు ఉంటాయి, వాటిలో వెళ్ళొచ్చు. కాస్ట్ అయితే 5 to 10,000 అన్నట్లు ఉంటుంది. ఇదే మనకి కేదార్నాథ్కి మెయిన్ గేట్. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. 22 kilometers నడవాలి. కేదార్నాథ్ స్టార్ట్ అయినాం. యాక్చువల్లీ స్టార్ట్ అయింది లేటుగా, 5కి స్టార్ట్ అయినాం. 22 kilometers ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు 8 hours పడుతుంది. 8 hours అంటే మనకి ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. ఆల్మోస్ట్ 11-12 అయిపోద్ది టైం. యాక్చువల్లీ ట్రెక్కింగ్ నైట్ అవుతుంది. నైట్ 12 అట్లా అయిపోద్ది. మనం చేస్తామా చేయమా. ఇంకోటి ఏంటంటే టెంపుల్ 23rd రేపే క్లోజ్. కంపల్సరీ మన 12 అలా పైకి ఏదైనా చేరుకుంటే రేపు మార్నింగ్ దర్శనం అయిపోద్ది. చూద్దాం ఏమైద్దాం. అలా నడుస్తూ కొద్ది దూరం వెళ్ళాక అలసిపోయినా, ఆకలి అవుతుంది. పక్కనే ఒక హోటల్లో పోయి అక్కడ ఆలు పరోటా ఇంకా మ్యాగీ తీసుకుని తిన్నా. ఆలు పరోటాకి 110 రూపీస్ తీసుకున్నాడు, మ్యాగీకి 80 రూపీస్ తీసుకున్నాడు. తిన్నాక ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం అనుకోగానే సడన్గా వర్షం వచ్చింది. అసలు కేదార్నాథ్లో ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ఎండ కొడుతుంది, ఎప్పుడు కోల్డ్ ఉంటుంది, ఏం చెప్పలేము అసలు. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది నైట్. వర్షం తగ్గిపోయింది. మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన. అలా నైట్ మొత్తం నడుస్తూ నైట్ 1కి కేదార్నాథ్ టెంపుల్ రీచ్ అయినాం. వా, ఈ వ్యూ కోసమే కదా ఇంత కష్టపడ్డాం. ఒక్కసారి ఆ గుడిని చూడగానే మనం పడ్డ కష్టం అంతా అట్లా మర్చిపోతాం. ఇప్పుడు ఇంకో టాస్క్. ఆల్రెడీ మనం 22 kilometers నడుచుకుంటూ వస్తాను మనం కంటిన్యూస్ ఆగకుండా. ఆల్రెడీ 1 అయింది. 3కి టెంపుల్ క్లోజ్. సో మనకి 2 hours ఉంది. 2 hours పోయి లైన్ నిలబడాలి. 2కి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చినాం. ఇప్పుడు ఇంకో టాస్క్. టెంట్స్ ఏం లేవు, ఎందుకంటే లాస్ట్ డేట్ కదా. టెంట్స్ అన్ని ఆల్రెడీ క్లోజ్ చేసేసినారు. చేసేది ఏం లేక మార్నింగ్ దాకా ఫైర్ క్యాంప్ వేసుకొని కూర్చున్నాం. అసలు ఫైర్ కూడా సరిపోతలేదు, ఎందుకంటే టెంపరేచర్ -లు ఉంది, -5, -10 అట్లుంది. నేను ఇంకో తప్పు చేసిన. అదేంటంటే హ్యాండ్ గ్లౌజ్ తీసుకోలేదు, షూ కూడా వేసుకోలేదు. సో టెంపరేచర్ అస్సలు తట్టుకోలేకపోయినా. నా చేతులు మొత్తం చల్లగా అయింది, ఫ్రీజ్ అయిపోయినాయి. అసలు తిమ్మిరెక్కి పని చేస్తలేదు, నోటికెళ్ళి మాటలు వస్తలేవు. ఇలాంటి ప్లేస్కి వెళ్తే మనం కంపల్సరీ ప్రీ ప్లాన్ వెళ్ళాలి. నేను మాత్రం అసలు ఏ ప్లాన్ లేకుండా పోయినా, అందుకని ఆగమైంది. నేను ట్రెక్కింగ్ నైట్ చేసిన, సో వ్యూస్ మాత్రం ఏం చూడలేదు. అలా మార్నింగ్ సన్రైజ్ అనే వ్యూస్ చూడగానే అసలు కళ్ళు సరిపోతలేవు. చుట్టూ మంచు కొండలు, మధ్యలో మన శివయ్య గుడి, ఎంతమంది భక్తుల కోలాహలం. అలా మంచు కొండలు చూసుకుంటే సన్రైజ్ చూసుకుంటే అక్కడనే కూర్చోవాలనిపించింది. ఫైనల్లీ October 23rd, 2025 టెంపుల్ డోర్స్ క్లోజ్ చేసారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ April or May అట్లా టెంపుల్స్ ఓపెన్ అవుతాయి. అప్పటిదాకా ఫుల్ క్లోజ్ అయింది. ఇప్పుడు వింటర్ కదా, సో కంప్లీట్ కూల్ ఉంటుంది, స్నో ఎక్కువ ఉంటుంది కేదార్నాథ్లో. అందుకే టెంపుల్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ వింటర్ అయిపోయినాక ఓపెన్ చేస్తారు. కేదార్నాథ్ మనం పోవాలనుకుంటే పోలేము, ఆ శివయ్య ఆజ్ఞ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడైతే మనం అంతా ధైర్యంగా కేదార్నాథ్ వెళ్తాం. మనకు ఒక సిచ్యువేషన్ గట్టిగా డిమాండ్ చేస్తుంది, ఆ శివయ్య చెప్పుకుంటేనే మనకి బాధ అంతా తగ్గుతుంది అని. అలాంటి టైంలో మనం కేదార్నాథ్ పోతాం. మనకు గుడి వెనకాల కనిపిస్తున్న ఈ పెద్ద బండరాయిని భీమశిల అని పిలుస్తారు. అయితే అసలు ఈ పేరు ఎలా వచ్చింది అంటే 2013లో ఉత్తరాఖండ్లో చాలా బీభత్సమైన వరదలు వచ్చినాయి. దాదాపు 6,000 మంది చనిపోయారు. అయితే ఈ పెద్ద బండరాయి ఎలా కొట్టుకొచ్చిందో తెలియదు, కరెక్ట్ గుడి వెనకాల వచ్చి అయిపోయింది. సో అలా ఈ గుడిని, అందులోని భక్తుల్ని ఈ పెద్ద బండరాయి కాపాడింది. అప్పటి నుంచి ఈ బండరాయిని భీమశిల అని పిలుస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకెళ్తే శ్రీ శంకరాచార్యుల వారి సమాధి మనకు కనబడుతుంది. అయితే మనం కేదార్నాథ్కి హెలికాప్టర్ ద్వారా రావచ్చు. ఎయిర్సిటీస్లో బుక్ చేసుకోవాలి. 1 month ముందే 8 to 10,000 పడుతుంది. వీటికి కొన్ని పికప్ పాయింట్స్ ఉన్నాయి, వాటి డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అసలు మనం నడుస్తానికే ప్లేస్ లేదు, ఇంత పెద్ద టాక్ ఎట్లా తీసుకొచ్చడం ఇంత మీదకి.
ఈ చిన్న చిన్న హెలికాప్టర్స్ అక్కడ ఇక్కడ తిరుగుతుంది, చాలా బాగా అనిపిస్తుంది. అది మీది పోతా ఉంటే చిన్న చీమలా కొడుతుంది. మనకి ఏదైనా దర్శనం అయిపోయినాక ఇంటికి తిరుగు ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఇది టెంపుల్ యొక్క గేట్ ఎగ్జిట్. అసలు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి కూడా అనిపిస్తలేదు. అలా ఓం నమ శివాయ అనుకుంటే ఇంటికి స్టార్ట్ అయిపోయినా. అట్లా మెట్ల మంచులు మొత్తం నడిచేతనే కాక ఇట్లా మధ్యలో మధ్యలో కొన్ని షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఈ వ్యూస్ని ఎంత చూసినా కూడా చూడాలనిపిస్తుంది. ఫోన్లో వీడియో తీసే కొద్దీ తీయాలనిపిస్తుంది. ఇంకోసారి భయం. ఇప్పుడు మనం కనిపిస్తున్న ఈ కొండలన్నీ తీయాలి. ఈ రాళ్ళలో మనం నడిచేదే కష్టం అనుకుంటే ఈ బాస్కెట్ వాళ్ళు అయితే ఇంకొన్ని మోసుకొని మరీ నడుస్తున్నారు. వీళ్ళకి దండం పెట్టాలి. అది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఇలా అక్కడక్కడ కొన్ని వాటర్ ఫాల్స్ మనకు హైవే చెప్తుంటాయి. వీటిని చూడడానికి మనకి అక్కడ పోయి కొంచెం వాడుకొని ఆ వాటర్ కింద కొంచెం ఎంజాయ్ అయితే బాగుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ టెంపరేచర్కి ఆ వాటర్ టెంపరేచర్కి ఐస్ అయిపోతాం. అంత కూల్ ఉంది ఇక్కడ. అసలు ఎంతమంది చూడండి, చూసే కొద్దిగా కనబడుతున్నారు. వస్తూనే ఉన్నారు జనాలు కంటిన్యూస్. అయితే వాళ్ళకి ఏదైనా టెంపుల్ని మూసేసామని చెప్పిన కదా, అయితే శివయ్యకి పూజలు కావాలి కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి శివుణ్ణి ఓంకారేశ్వర్ అనే టెంపుల్కి తీసుకొని వస్తారు. ఇది ఉఖీమాత అనే ప్లేస్ ఉంటుంది. ఇక్కడ దాదాపు 6 నెలల పాటు పూజలు అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ కేదార్నాథ్ ఓపెన్ అయిన తర్వాతకి శివయ్య విగ్రహాన్ని ఓంకారేశ్వర్ నుంచి మళ్ళీ కేదార్నాథ్ తీసుకొని వెళ్తారు. ఇంకో వాటర్ ఫాల్. హాయ్. ఇక్కడ ఒక బేస్ క్యాంప్ దగ్గర తీర్థ ప్రసాదాలు ఇస్తారు. పోయి మంచిగా తిన్నా, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మార్నింగ్ 7:30కి ట్రెక్కింగ్ స్టార్ట్ అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 12:30 అవుతుంది. ఆకలి మంచిగా అవుతుంది. తినడం కూడా ఏం లేవు. మధ్య మధ్య హోటల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో ఇక్కడ మంచిగా తిని మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన. మళ్ళీ అలా నడుస్తూ కిందకి వచ్చేసరికి ఈవినింగ్ 3:30 అయింది. సో ఇక్కడికి మన 22 కిలోమీటర్స్ జర్నీ కంప్లీటెడ్. ఇప్పుడు మనం గోరికొండ నుంచి సోమప్రయాగ్కి సుమోలు అవ్వాలి, కానీ సుమోలు లేవు. ఎందుకంటే మన శివుని విగ్రహాన్ని కేదార్నాథ్ నుంచి వెళ్ళి కింద తీసుకొని వస్తారు కదా, సో ర్యాలీ ఉంది. అందుకే రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు. అలా కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాతకి సుమోలు వచ్చినాయి, ఎక్కేసినాం. గౌరీకుండ్ అనే ప్లేస్లో దిగిపోయినా. అయితే మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ లాకర్స్ లగేజ్ పెట్టిన అనమాట. ఇప్పుడు ఆ లాకర్ది లొకేషన్ మర్చిపోయినా. ఆఫీస్ మళ్ళీ ఒక 2 hours తర్వాతకి సెర్చ్ చేయంగా దొరికింది ఆఫీస్. వెళ్ళి లగేజ్ తీసుకున్నా. టైం వేస్ట్ చేయడం ఎందుకని సోమప్రయాగ్ నుంచి హరిద్వార్కి క్యాబ్లో స్టార్ట్ అయినా, ఎందుకంటే నైట్ టైంలో బస్సెస్ ఉండవు. అలా నైట్ ట్రావెల్ చేస్తుంటే సడన్గా టైగర్ మన సుమో ముందు నుంచి పోయింది. సడన్గా టైగర్ చూడగానే నిర్మా అంత పోయింది. ఆ తర్వాత 5 kilometers ట్రావెల్ చేయగానే సుమో టైర్ పంచర్ అయింది. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరికి భయం అవుతుంది, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా. ఆల్రెడీ ఇది మిడ్-నైట్, ఇప్పుడే టైగర్ చూసినాం. ఇట్లా భయంతో కొంతమంది దిగాలి. ఒక 5 members అందులోనే ఎవరు ఈ మేమేమో దిగి టార్చెస్ పట్టుకొని అక్కడ ఇక్కడ అలా టైర్ చేంజ్ చేసి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్గా మనం హరిద్వార్ చేరుకున్నాం. ఇక్కడ బస్ ఎక్కి మనం ఢిల్లీకి చేరుకోవాలి. అక్కడి నుంచి మనకు హైదరాబాద్ ట్రైన్స్ ఉంటాయి. సో లెట్ స్టార్ట్. ఢిల్లీలో ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి స్టార్ట్ అయినా.
ఫైనల్గా ఇంటికి క్షేమంగా చేరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు అనుకోవచ్చు వీడియో లాస్ట్ వీడియో ఈ ఇయర్ అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నా హార్డ్ డిస్క్ కింద పడింది. ఐ లాస్ట్ మై డేటా. మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయించి వీడియోస్ పంపించుకొని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేలోపు ఇంత టైం పట్టింది. అండ్ దిస్ ఇస్ ద రీజన్. థ్యాంక్ యూ.